హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకి రిపేర్కి వచ్చిన టీవీ TCL 40S6500. కస్టమర్ ఇవ్వడం వచ్చి మనకి వాయిస్ వస్తుంది, పిక్చర్ రావట్లేదని ఇవ్వడం జరిగింది. ఇది బ్యాక్ లైటా ప్యానలా ప్రాబ్లమో కన్ఫర్మ్ చేద్దాం. ఓకే, ఫింగర్ పెట్టి ట్యాప్ చేసినప్పుడు లైట్స్ గ్లో అవుతున్నాయి, చూస్తున్నారు కదా. ఓకే, సో బ్యాక్ లైట్స్ వచ్చి బాగానే ఉన్నాయి. టీవీ అంతా ఓపెన్ చేసి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓపెన్ చేశాను, ప్లగ్ పెట్టి ఒకసారి ఆన్ చేస్తాను. ఒకసారి పైకి లిఫ్ట్ చేసి ఏ పొజిషన్ ఉందో ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. బ్యాక్ లైట్ ఆన్ అయింది. ఓకే, బ్లాంక్లో ఉంది. ఓకే, ప్యానల్ వోల్టేజ్ చెక్ చేద్దాం. ఇన్పుట్ ప్యానల్ వోల్టేజ్ అనేది 12 volts రావాలి, 11.5 కూడా రావచ్చు. ఓకే, ప్యానల్ వోల్టేజ్ చెక్ చేసినప్పుడు 11.5 వోల్టేజ్ అనేది బాగానే వచ్చింది. సో డైరెక్ట్గా మనకు VGH వోల్టేజ్ చెక్ చేద్దాం. VGH రాకపోతే మ్యాక్సిమం బ్లాంక్ వస్తుంది కాబట్టి. ఓకే, VGH వోల్టేజ్ అనేది రాలేదు. VGH వోల్టేజ్ రావాలంటే DC-DCకి 12 volts ఇన్పుట్ అనేది రావాలి. అది వస్తుందో చూద్దాం. ఓకే, 12 volts ఇన్పుట్ అనేది బాగానే వస్తుంది DC-DCకి. బట్ DC-DCకి 12 volts ఇన్పుట్ వచ్చినప్పటికి కూడా మనకి VGH అవుట్ రాలేదంటే కారణం ఏంటంటే DC-DC ఫెయిల్యూర్ ఉండొచ్చు. బట్ దాన్ని మనం అప్పుడే కన్ఫర్మ్ చేయకూడదు. DC నుంచి వచ్చిన ప్రతి ఒక్క అవుట్పుట్కి NPS కెపాసిటర్తో లింక్ అయి ఉంటుంది. అవి షార్ట్ అయినా సరే మనకి వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. సో అది కన్ఫర్మ్ చేసుకోవడం కోసం NPS చెక్కర్ని, మీటర్ రూఫ్స్ని మల్టీమీటర్కి యాడ్ చేసి కంటిన్యూటీలో పెట్టి ప్రతి ఒక్క NPS అంటే నాన్ పొలారిటీ కెపాసిటీని చెక్ చేద్దాం. ఎందుకంటే DC నుంచి వచ్చిన ప్రతి ఒక్క అవుట్పుట్ VGL, VGH, VCOM, VDD, AVDD ఇవన్నీ కూడా సెక్షన్స్కి వెళ్ళేటప్పుడు క్యాప్స్కి లింక్ అయి ఉంటాయి. సో ఈ NPC కెపాసిటీని 1 by 1గా చెక్ చేద్దాం. ఏదైనా షార్ట్ ఉండొచ్చేమో. ప్రతి ఒక్క కెపాసిటీ కూడా చాలా ఓపిక్గా చెక్ చేసుకోవాలి. ఏదైనా ఒకటి షార్ట్ ఉండొచ్చు కన్ఫామ్గా. అవి కనుక ఎటువంటి షార్టేజ్ లేకపోతే మాత్రం DC ఐసీ మార్చుకుంటే మనకి ఈ ప్రాబ్లం 100% సాల్వ్ అయిపోతుంది. అన్నీ చెక్ చేస్తుండగా నాకు ఒక NPC కెపాసిటీ అనేది షార్ట్ చూపించింది. 1-2 సార్లు చెక్ చేశాను, షార్ట్ అయితే చూపిస్తుంది. 53 ohms దాకా షార్ట్ చూపిస్తుంది. సో దీన్ని లిఫ్ట్ చేసి మనకి వోల్టేజ్ ఏదైనా అప్ అయిందో లేదో చూద్దాం. వోల్టేజ్ అప్ అయిందో చూసి ఒకసారి పిక్చర్ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అన్నీ చెక్ చేసాం, అన్నీ బాగానే ఉన్నాయి. ఓన్లీ ఒక్క కెపాసిటర్ మాత్రమే, ఒక NPC కెపాసిటర్ మాత్రమే షార్ట్ చూపిస్తుంది. దాన్ని లిఫ్ట్ చేసిన తర్వాత కూడా వేరే 1-2 కూడా చెక్ చేసి చూశాను, ఏది కూడా షార్ట్ చూపించలేదు. సో ఒకసారి ప్లగ్ ఇన్ చేసి వోల్టేజ్తో పాటు పిక్చర్ కూడా మనం ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ వోల్టేజ్ చూద్దాం. మీటర్ ప్రోబ్స్, NPC చెక్కర్స్ ప్రోబ్స్ పక్కన పెట్టి నార్మల్ ప్రోబ్స్ పెట్టి వోల్టేజ్ చెక్ చేద్దాం. మ్యాక్సిమం వోల్టేజ్ వస్తే పిక్చర్ కూడా వచ్చేస్తుంది 100%. ఓకే, VGH అనేది డన్. ఓకే, పిక్చర్ ఎలా వస్తుందో చూద్దాం. వెరీ నైస్, పిక్చర్ ఓకే. యాస్టీస్గా మనం మిగిలిన ప్రాసెస్కి వెళ్దాం. NPC దానికి ఏదైతే షార్ట్ ఉందో అది తీసేసి దాని ప్లేస్లో మనకి న్యూ అంటే కష్టం కానీ ప్యానల్ బ్రేక్ సెట్స్లో ఉంచిన స్కాలర్ బోర్డులోంచి ఈ నాన్ పొలారిటీ కెపాసిటీని యాస్టీస్గా ఆ ప్లేస్లో వర్కింగ్ ఉన్న కెపాసిటీని 1-2 సార్లు చెక్ చేసుకొని యాస్టీస్గా రీషోల్డ్ చేద్దాం. ఓకే, మరొకసారి చెక్ చేశాను, బాగానే ఉంది. ఇంకా చక్కచక్క యాస్టేజ్గా ఎలా దాని యొక్క మిగిలిన పార్ట్స్, స్పీకర్స్ వగైరా అన్నీ కూడా బిగించేసి టెస్టింగ్లో పెట్టి ప్రాసెస్ చేద్దాం. మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయటం లేదు, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసే కొద్దీ నేను మరికొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సబ్జెక్ట్ కలిగి కొన్ని వీడియోస్ ముందు రాబోతున్నాయి. మీకు సబ్జెక్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ఓపెన్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, టెస్టింగ్ పెట్టాను, చూసారుగా టీవీ. చిన్న నాన్ పొలారిటీ కెపాసిటర్ షార్ట్ వల్ల టోటల్గా బ్లాంక్లోకి వెళ్ళింది. ఆ కెపాసిటర్ మార్చాం, ఆ కెపాసిటర్ని ట్రేస్ అవుట్ చేసాం అండ్ న్యూగా మార్చాం. సో ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో.
మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.